వాక్యమే జీవహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. We are talking that God's word has constructive power. దేవుని యొక్క వాక్యము నిర్మాణాత్మకమైన శక్తి కలిగింది అని మాట్లాడుతున్నాం. It will build you up. అది నిన్ను కడుతుంది. 1 Peter chapter 2:2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో The Bible says that as newborn babes desire the pure milk of the word that you may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై ఆ పాలను ఆపేక్షించుడి When అని a రాయి. child is born, it drinks breast milk and grows. చూడండి, ఒక చంటి బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలు తాగుతారు. Afterwards, it will be drawing bottle milk. Drinking some other milk. ఆ తర్వాత బయట నుంచి తీసుకొచ్చిన పాలు తాగొచ్చు. Maybe cow milk or goat milk or whatever it is, and buffalo milk. మరి ఆవు పాలు గాని, గేదె పాలు గాని, మేక పాలు గాని ఇలాగ తాగొచ్చు. Somehow, the milk makes you grow. అంటే ఏదో రకంగా ఏదో ఒక పాలు మన జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడతాయి. So Peter has written that the pure milk is the word of God. ఇక్కడ పేతురు రాస్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఆ నిర్మలమైన వాక్యమును పాల వలన, Because everything is contaminated except the word of God. దేవుని వాక్యం తప్ప లోకంలో అంతా కూడా కలుషితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. Everything is so contaminated. సమస్తం కూడా కలుషితం అయిపోయింది దిన. And we know that it is getting worse. ఇంకా రోజు రోజుకు ఈ యొక్క కలుషితం ఎక్కువైపోతుందని మనం But the చూస్తున్నాం. word of God has no change. అయితే దేవుని వాక్యం మాత్రం ఎన్నటికి మారింది. Jesus has no change. యేసే మారనివాడు. Jesus has Alpha and Omega. ఆయన ఆల్ఫా ఒమేగా, And is the beginning and the end. ఆదియు అంతమై ఉన్నవాడు. As Jesus has no change, word has no change. యేసుక్రీస్తు ప్రభువులో మార్పు లేదు, ఎలాగో ఆయన వాక్యంలో కూడా మార్పు లేదు. This word is written thousands of years back. చూడండి, ఈ వాక్యం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం But రాయబడింది. every day God gives us Rhema word and new word. ప్రతిదినం కూడా దేవుడు మరి నూతనమైన వాక్య ప్రత్యక్షత రేమ మనకి ఇస్తున్నాడు. New revelation will come. Even yesterday, today, God is giving me new revelation from the same word. చూడండి, ఒకే వాక్యం మనం గతంలో చదివింది అయినప్పటికీ కూడా నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, నేను చదువుతున్నప్పుడు దేవుడు నూతనమైన ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ వచ్చాయి. I was telling brother, we didn't even finish one page of this book, but Holy Spirit is taking us to other revelation. మేము మాట్లాడుకుంటున్నప్పుడు బ్రదర్ తో నేను చెప్పాను ఏంటంటే, ఇదిగో నేను ప్రారంభం చేశాను కానీ మరి 2-3 పేజీలు కూడా అయిపోలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నూతన ప్రత్యక్షతను ఇస్తున్నప్పుడు ఆ రకంగా వెళ్తున్నా. ఒక పేజీ స్టార్ట్ అయింది, ఒక పేజీ మొదలైంది. and Holy Spirit will take you to new revelation. పరిశుద్ధాత్ముడు నూతనమైన విధానంలో నడిపిస్తాడు. So the physical world, we want to see our children grow. శారీరక రీతిలో కూడా మన పిల్లలు ఇంట్లో ఎదుగుతున్నప్పుడు సంతోషిస్తారు. Same way, born again child of God should grow through the word, so Heavenly Father will be happy. రక్షించబడిన ఒక బిడ్డ మరి ఇంట్లో ఎదుగుతున్నప్పుడు వారి జీవితంలో మరి ఎదుగుతున్న ప్రతి పరిస్థితిలో కూడా పరలోకమందున తండ్రి ఎంతో ఆనందించేవాడుగా ఉన్నాడు. Have you observed children? పిల్లల్ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? Children are very, very innocent. పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు. That's why Jesus said you have to be like little children. యేసు ప్రభువు అన్నాడు, మీరు చిన్న పిల్లల వంటి వారుగా ఉండాలి. We have to learn from little చిన్న children. పిల్లల దగ్గర వచ్చి మనం నేర్చుకోవాలి. They don't keep revenge. మరి పగలు పెట్టుకోరు, They don't keep anger. ఏ కోపం They పెట్టుకోరు, don't put hatred. ఎవరు ద్వేషించరు, No jealousy. అసూయ ఉండదు. Everything they forget in a moment. అన్ని విషయాలు కూడా అప్పుడే మర్చిపోతారన్నమాట. So, but we keep revenge and all these days and months together. మన మనుషులుగా సంవత్సరాలు, నెలల తరబడి, ఆ విధంగా రోజుల తరబడి మనం పెట్టుకుంటాం లోపల. So that is really bad. అది మంచిది కాదండి. Isaiah chapter 43 verse 18. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనంలో God spoke to me through this word. ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. He said you have to forgive everyone, especially my husband, my family members, all those who hurt you. మరి నిన్ను గాయపరిచిన, నిన్ను మనసు బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా వారు మర్చిపోవాలి, విడిచిపెట్టాలని If ప్రభు you చెప్పాడు. do that, I'll do new thing, God said. అది కనుక నువ్వు చేయగలిగితే నేను నీ జీవితంలో నూతన క్రియలు చేస్తానని దేవుడు I మాట్లాడాడు. said I agree, I obey the word of God. దేవుని యొక్క వాక్యానికి ఒప్పుకొని లోబడ్డాను. And I said yes Lord, I forgive everything, and God gave me 365 days new thing. ఆ రకంగా దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన 365 నూతన వాగ్దానాలు ప్రభు నాకు ఇచ్చాడు. ఇందులో If you want new things to happen, if you are able to forgive and forget, may God do new things in your life, and study this book every day. మీ జీవితంలో దేవుడు నూతన క్రియలు జరిగించాలని మీరు ఆశపడితే, అయితే ఒకటి, మీరు మునుపటి వాటిని, పాత వాటిని జ్ఞాపకం చేసుకోకుండా వాటన్నిటిని కూడా మర్చిపెట్టగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నూతనమైన మీ జీవితంలో చేస్తాడు. Jesus says, unless you become like little children,
you will not enter the kingdom of God. యేసు ప్రభు అన్నాడు, మీరు మార్పు నుండి చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. That is Matthew chapter 18:3. అది మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. What does it mean? దాని అర్థం ఏంటి? It doesn't mean that you are childish, you become childlike. చూంటున్నారా? అంటే పిల్లల్లాగా అయిపోవడం కాదు, కానీ పిల్లల వంటి స్వభావం కలిగిన వారుగా. Amen. Amen. That is two things, childish and childlike. వింటున్నారా? పిల్లని చేష్టలు చేయడం వేరు, పిల్లవాని స్వభావాన్ని కలిగి ఉండడం వేరు. One day a Catholic priest was preaching a message in our church ఒకరోజు క్యాథలిక్ ప్రీస్ట్ చర్చ్ లో వాక్యం చెప్తున్నాడు. about these little children. ఈ చిన్న పిల్లల గురించి వాక్యం చెప్పాడు. And then elderly man like 70 years, he heard the message, he went home, he removed all his dress and put a knicker and then started playing in the mud. ఒక 70 సంవత్సరాల వయసులో ఉన్న పెద్ద ఆయన ఈ వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ చిన్న నిక్కర్ వేసుకొని చిన్న బనీన్ వేసుకొని మట్టిలో ఆడడం. He took some mud and took a coconut shell and mixed the mud and made buns, appams like that. ఆ ఇంటికి వెళ్ళి ఆ కొబ్బరి చిప్ప తీసుకొని అందులో మట్టి పెట్టి ఆ మట్టితో ఏదో చేసి అప్పములు చేస్తున్నట్టు ఏదో చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నారు. That's not what Jesus meant. అంటే యేసు ప్రభు చెప్పింది అలాంటి చిన్నపిల్లల చేష్టలు చేసి పిల్లోళ్ళకి ఆడుకోవాలని You కాదు. should not be drinking the milk always. You should eat solid food. That is word of God. చూడండి, ఎదుగుతూ ఉన్నప్పుడు కేవలం పాలతో మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం అనే మరి గట్టి ఆహారాన్ని మనం తినాలి. But you should be mature Christians. నేను చెప్పేది ఏంటంటే ఎదుగుతూ ఉండే కొద్దీ మనం పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. You should be childlike and not childish. చిన్న పిల్ల వంటి స్వభావం కలిగి ఉండాలి, కానీ పిల్లోళ్ళలాగా మారొద్దు. Childlike means you just completely trust the Heavenly Father. చిన్న పిల్ల వంటి స్వభావం అంటే ఏంటి అంటే నమ్మితే పూర్తిగా దేవుని మీద నమ్మాలి అంతే. Just trust Him, that's all. ఆయన మీద ఆధారపడాలి అంతే. When I learn to trust God, I have no worry. చూడండి, దేవుని మీద ఆధారపడడం నేను నేర్చుకున్న తర్వాత నాకు ఇంకా చింత లేదు, I have no fear. భయం లేదు అసలు. People say so much of ministry you do, every day you travel, so many visions, so much you are doing, but you are very calm. చాలా మంది అంటారు, ఇదిగో మీరు విస్తారంగా తిరుగుతూ ఉంటారు, ప్రతిరోజు మీటింగ్లు ఉంటాయి, ప్రతిరోజు వాక్యం ఎక్కడో ఒక దగ్గర బోధిస్తూ ఉంటారు, ఇంతగా మీరు చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా మీరు నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు ఏంటి అని అంటారు. In between you write books, and how do you manage? Today also one sister from Delhi, she was asking, how do you manage this? మధ్య మధ్యలో పుస్తకం రాయడం కానీ మధ్య మధ్యలో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక సిస్టర్ ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక మా ఇంట్లో ఉండేది దైవజనరాలు అంటుంది, ఇవన్నీ కూడా మీరు ఎలాగ మేనేజ్ చేయగలుగుతారు? People are surprised. ప్రజలకు ఆశ్చర్యం. It is only the trust, the childlike trust in the Heavenly ఇది Father. కేవలం చిన్న పిల్లల వంటి స్వభావంతో దేవుని మీద కేవలం ఆయనే అని ఆధారపడడం. Oh yeah, that's what we could forgive and forget everything and get rid of all the satanic thing from the mind. అందుకేనండి మనం క్షమించగలుగుతాం, మర్చిపోగలుగుతాం, విడిచిపెట్టగలుగుతాం, సాతాను ఆలోచనలకి చోటు ఇవ్వకుండా వాటిని విడిచిపెట్టి మనం ముందుకు సాగాలి. This forgiveness is not one time. వింటున్నారా? క్షమాపణ అనేది ఏదో ఒకసారి క్షమించి వదిలేసేది కాదు. 770 times. 70 ఏళ్ల మట్టుకు అని చెప్తాడు. Yeah, that's a disciple asked how many times you have to forgive. ఎన్నిసార్లు క్షమించాలి అని Daily 770 times, that is 490. నేను అంటాను 70 ఏళ్ల వారంటే 490 సార్లు అన్నమాట. That we need to do it. అది రోజు చేయాల్సింది. Because Satan will work in the mind of your own people. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? సాతానుడు మన సొంత వాళ్ళ మనస్సులో నుండే మనల్ని గలిబిలు రేపడానికి కొరకు సమాధానం లేకుండా చేస్తాడు. He knows your weak నీ points. బలహీనత ఏంటో వాళ్ళకి తెలుసు కదా. Through them he start disturbing you and deviating నీ all. బలహీనత తెలిసిన వారి దగ్గర నుంచే సాతానుడు మిమ్మల్ని అటాక్ చేసి మిమ్మల్ని ప్రక్కదో పట్టిస్తూ ఉంటాడు. Then I remind myself I am an eagle. అప్పుడు నాకు గుర్తొస్తుంది ఏంటంటే వీటన్నిటిని పట్టించుకొని నేను పక్షిరాజును అని అనుకో. Isaiah 40:31 I spoke last year. యెషయా గ్రంథం 40:31 వచనంలో నేను గత సంవత్సరం అంతా కూడా Please go to YouTube and learn the lessons you learned from the soul. I like it. ప్రియులారా, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరి అద్భుతమైన సందేశాలు గత సంవత్సరం మరి ధారావాహికంగా ఇచ్చాము. అవి మిస్ అవ్వద్దండి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ వాక్యాలు మీరు వినండి. So you must remind yourself that you are an eagle and not a crow or pigeon. ఇలాంటి పరిస్థితులు నీ చుట్టూ వచ్చినప్పుడు నీవు ఎదుర్కొంటున్నప్పుడు నీవు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఇలా నల్ల పావురమో లేకపోతే నీవేదో కాకివో లేకపోతే అలా కోడివో కాదు నీవు అని గుర్తు పెట్టుకో. Crows habit is they peck each other. You know, this one peck, then that one will attack. ఈ కాకుల యొక్క స్వభావం ఏంటంటే కాకి మొదట ఒక కాకిని పొడుస్తుంది, మళ్ళీ ఇంకో కాకి ఈ పొడవడం అన్నమాట కాకి. These hens and chicken, they also peck each other. ఈ కోళ్ళు ఉంటే కోళ్ళు కూడా కోడి పందాలంటే ఒకరితో ఒకటి పోరాటం చేయడం. Snakes also will fight each other. ఈ పాములు కూడా కొట్టుకుంటా ఉంటాయి. All those who are confined to the earth, they will be fighting. ఇవన్నీ భూ సంబంధమైన
తుచ్చమైన వాటికి సాదృశ్యం. అవన్నీ కూడా పోట్లాట్లు, కొట్లాట్లు, గొడవలు, ఈ పొడుచుకోవడాలు ఉంటాయన్నమాట. But if you trust the Heavenly Father, your mind will be set on things that are above. Colossians 3:2. పరలోక సంబంధమైన ఆలోచన దృక్పథం నీవు కలిగి ఉంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 ప్రకారంగా పైన ఉన్న వాటి యందు నీ మనసు ఉంచుకుంటావు. That is trusting the Heavenly అదే Father. పరలోకపు తండ్రి మీద నీవు నమ్మిక ఉంచడం అనేది. So when you set the mind on things that are above, I am reminded of the eagle. చూడండి, పక్షిరాజు గుర్తొస్తుంది అనమాట. పైన ఉన్న వాటి యందే మనం దృష్టి పెట్టుకోవాలన్న ప్రతిసారి. I remind myself I am an eagle. You just walk away from those who fight with you. మరి నాకు దేవుడు గుర్తు చేసే విషయం ఏంటంటే, అలాగా కొట్లాడుకుంటూ పొడుచుకుంటూ అలాంటి వారికి నీవు దూరంగా ఉండాలి. పక్షిరాజు అలాంటి వారి దగ్గర కూడా వెళ్ళలేదు, అది పైకి వెళ్ళిపోతాది. That silence will confuse the enemy. కొన్నిసార్లు ఏమైతుందో తెలుసా, నీవు నిశ్శబ్దంగా ఉంటున్నప్పుడు శత్రువులో గలిబిలి రేగుతుంది. Amen. I mean, that's it. That is very powerful. అదెంతో శక్తివంతమైన ఒక కార్యం. The Lord taught me that. దేవుడు నాకు నేర్పించాడు. The word of God taught me that. దేవుని వాక్యం అలాగా నేర్పించి. We feel like fighting, but again, I remind myself, I don't belong to this world. I'm, trusting my Heavenly Father. I am an eagle. వాస్తవానికి కొట్లాడాలనే పరిస్థితి, లేకపోతే ఏదో అనాలని అనిపిస్తుంది. అలాంటి టైంలో వెంటనే నాకు గుర్తొస్తుంది ఏంటంటే, నేను ఇక్కడ సంబంధించిన వ్యక్తి కాదు, నేను పైన ఉండవలసిన వాడిని, నేను పక్షిరాజు, నేను పైన వాటిని నేను వెతకాలి అన్న ఆలోచన నాకు వస్తుంది. Eagle flies alone. Eagle will not compromise with any other bird. చూడండి, పక్షిరాజు అనేది లోకంలో మిగతా పక్షులతో కలిసి ప్రయాణం చేస్తూ వాళ్ళతో సహవాసం చేయదు, ఒంటరిగా పైకి ఎగురుతుంది. పైకి it will withstand even storms in life. అది జీవితంలో ఎలాంటి తుఫానులైనా ఎదుర్కొని ఆ తుఫానులకు పైగా వెళ్తుంది. All the storms it will overcome, and it will take advantage of the storm, whereas all the other birds will be hiding in the nest. అయితే గమనించండి, పక్షిరాజు ఇలాగ పైకి ఎగురుతూ ఉన్నప్పుడు తుఫాన్లు వస్తే ఆ తుఫానుకు పైగా ఎగురుతుంది. అయితే ఆ తుఫాను గాలిని ఆధారం చేసుకొని అది పైకి ఎగురుతుంది, దాక్కోదు. మిగతా పక్షులన్నీ తుఫాను వచ్చినప్పుడు ఏ త్వరలోనో లేకపోతే చెట్టు కొమ్మలోనో లేకపోతే ఇంట్లోనో ఏ గూళ్ళలోనో దాక్కుంటాయి, కానీ ఇది పైకి ఎగురుతుంది. Are there storms in your life? జీవితంలో తుఫాన్లు ఉన్నాయా? Everybody has. ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి కదా. Everybody has problems. ప్రతి ఒక్కరు ఏదో సమస్యతో Jesus ఉంటారు. said in John 16:33. యోహాను సువార్త 16:33. In this world there are tribulations, but you rejoice and be glad. I have overcome the world, and overcomer is in you. ఈ భూలోకంలో మీకు శ్రమలు కలుగును, అయితే సంతోషించుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువు అన్నాడు. అయితే లోకమును జయించిన క్రీస్తు నీలో జీవిస్తాడు. Yeah, we are in a battlefield. మనం యుద్ధ రంగంలో ఉన్నాం. We are not fighting against flesh and blood. రక్త మాంసములతో మనం We పోరాడడం are fighting against principalities. అంధకార సంబంధులకు లోకనాథులతో Sometimes పోరాడుతున్నాం. if anybody fights, I say, I rebuke that Satan in you. ఒకవేళ ఎవరైనా నాతో పోరాటానికి గొడవపడడానికి వస్తే యేసు నామములో నేను ఎదురిస్తున్నాను నిలబడతాను. And that is the character of an eagle. అది పక్షిరాజు యొక్క లక్షణం. An eagle will fly away to trusting Heavenly Father. పరలోకపు తండ్రి మీద ఆధారపడి అలాగా పైకి ఎగురుతుంది ఈ పక్షిరాజు. And that is the quality of a child of ఒక God. దేవుని బిడ్డ ఎదుగుతున్నప్పుడు అలాంటి స్వభావం, అలాంటి లక్షణం నీవు కలిగి It ఉండాలి. will not eat anything deadly from the earth. చచ్చిపోయిన మృతమైన వాటిని ఎప్పుడు కూడా తినదు, వాటి మీద వాలదు ఈ పక్షిరాజు. It will not be searching anything on the ground. భూమి మీద ఉన్న వాటిని వెతుక్కుంటూ అలాగ తిరగదు ఈ పక్షిరాజు. Anything live, it will catch and fly away. బ్రతుకున్న దాన్ని అలాగ పట్టేసుకొని పైకి వెళ్తుంది And అన్నమాట. it won't eat there, it will take it higher. భూమి మీద తిన్నది అది గాల్లోనికి తీసుకుని వెళ్తారు. If it is a live snake, it will go, and the snake will lose its power as it goes. చూడండి, ఒకవేళ పరిగెత్తుతున్న ఒక పాముని ఇది పట్టుకుంటే అక్కడే దాన్ని పట్టి చంపి తిన్నది, కానీ అది పట్టుకొని పైకి ఎక్కినప్పుడు పాము యొక్క ప్రభావం, దాని యొక్క శక్తి That is గాల్లోకి వెళ్ళినప్పుడు Yes, పోతుంది. that's the power of the child of అదే God. దేవుని బిడ్డ యొక్క గొప్ప లక్షణం. You have such a power in you. నీలో ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసా? You can trust the Heavenly Father fully. సంపూర్ణంగా దేవుని మీద నీవు నమ్మకం ఉంచొచ్చు. That is called childlike. అదే చిన్న పిల్లల వంటి స్వభావం. A father is standing there and you say, jump from the 4th floor, it will jump. చూడండి, మరి తండ్రి ఒకవేళ 4వ ఫ్లోర్ నుంచి దూకు అని చెప్పి కింద తండ్రి చెప్తే ఇక దూకడం అంతే. Because that child has trust in the father. ఎందుకంటే తండ్రి విడిచిపెట్టాడు, పట్టుకుంటాడన్న నమ్మకం అంతే. In the aeroplane I was sitting, విమానంలో నేను వెళ్తున్నప్పుడు and there was a child sitting next to me. ఒక చిన్న బిడ్డ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. And the aeroplane was shaking too much in the turbulence. మరి ఏరోప్లేన్ అలాగా ఊగుతూ ఉందన్నమాట. Everybody is screaming, everybody is closing their eyes and praying. అందరూ కూడా కళ్ళు మూసుకొని కేకలేస్తా ఉన్నారు, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. But this boy of 6 years,
He's nicely playing the, in the flight mode, he's playing the video game. మరి 6 సంవత్సరాల ఈ పిల్లోడు మాత్రం ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని ఆ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాడు. I asked, Arey, you're not afraid? అరే ఏంటబ్బాయి నువ్వు భయపడలేదా ఇలాంటి పరిస్థితిలో? No, ma'am, my father is the pilot. అప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, మేడం నేనేం భయపడిన, ఎందుకంటే దీన్ని నడిపిస్తున్న పైలట్ మా డాడీ. Hallelujah. హల్లెలూయా. Your pilot is the heavenly Father. చూడండి, నిన్ను నడిపించే నీ పైలట్ పరలోకపు తండ్రి. You just lift your hand and say, Father, I trust you, I love you, you will take care of me. చేతులు పైకెత్తి, ప్రభువా నీవే నా ఆధారం, నీ మీద నేను ఆధారపడుతున్నానని చెప్పి ఆయన మీద నువ్వు దృష్టి Say, ఉంచినప్పుడు, I'm a child, I'm coming to you as I am. ప్రభువా ఒక చిన్న బిడ్డగా నేను నీ వైపు వస్తున్నాను, నీ I దగ్గరికి always వస్తున్నాను. lift my hand in the morning and say, Father, you are my beloved daddy, I'm a muddu ప్రతి bidda. ఉదయకాలం లేచినట్టు నేను చేతులు పైకెత్తి, నాయనా నీవు నా ప్రియమైన తండ్రివి, నేను నీ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటా. I say, I cannot do anything, but I can do all things through you. అయితే నా సొంతంగా నేనేం చేయలేను, కానీ నన్ను బలపరచు, నీ ద్వారా నేను సమస్తం I say, చేస్తాను. Holy Spirit, good morning, I need you, I am zero without you, I am hero with you. పరిశుద్ధాత్మదేవ గుడ్ మార్నింగ్, నీవు లేకుండా నేను జీరో, నీతో ఉంటే నేను హీరో. This is how you can defeat the devil and laugh it out. ఈ రీతిగా సాతాన్ని ఎదిరించి ఓడించి వాడిని చూసి అపహాస్యం చేయాలి. Before anything happens, I will be brooding out, I will be saying, and my face will be like that. I will be all worked up. గతంలో అయితే ఏదైనా చిన్న సమస్య వస్తే కళ్ళు అలాగే చేసేసి కేకలేసి ముఖమంతా మారిపోయి చెంపిరి అయిపోయి నేను ఏదేదో చేసేదాన్ని. ఇప్పుడు word of God taught me, he changed. ఇప్పుడు దేవుని వాక్యం నన్ను పూర్తిగా మార్చేసి, That is the constructive, the transformative power that the word of God brought in my life. దేవుని వాక్యంలో ఉన్న రూపాంతర శక్తి, దేవుని వాక్యంలో ఉన్న నిర్మాణాత్మకమైన శక్తి నన్ను అలాగే How మార్చి. many of you think God has spoken to you? దేవుడు నీతో మాట్లాడాడు ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that? ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? Anybody is going through trouble? ఎవరైనా శ్రమల్లో ఉంటున్నారా? Everybody is going to tribulation. ఎవరైనా ఇబ్బందులు కష్టంలో ఉంటున్నారా? Storms in life. ఒకవేళ జీవితంలో తుఫాన్లు వచ్చాయా? Sickness that is like a mountain. ఒక పర్వతం లాంటి రోగం మిమ్మల్ని పీడిస్తుందా? So many devil is bringing all the difficulties. సాతానుడు కష్టమైన పరిస్థితులను మీకు తీసుకొని వస్తున్నాడా? So much of misunderstanding. అనేకమైన అపార్థమైన కార్యాలు So much of జరుగుతున్నాయా? fight. చాలా పోరాటాలు జరుగుతున్నాయా? Suicidal spirit. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న Such ప్రేరేపణ people we are కలుగుతుంది. going to pray for. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోండి. ప్రభువా నాకు మీ స్వభావం దయచేయండి, చిన్న పిల్లల వంటి స్వభావం దయచేయండి. ప్రభువా నీ మీద సంపూర్ణంగా ఆనుకొని ఆధారపడే కృప దయచేయమని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మేము అప్పగించుకోండి. సర్వాధికారి అయిన ప్రభువా మీకు వందనాలు. నీవెంత ప్రేమ గల దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి గల దేవుడు. నీ వాక్యము నిర్మాణాత్మకమైనది, నీ వాక్యము సృజనాత్మకమైనది, నీ వాక్యము మమ్మల్ని రూపాంతరపరిచే శక్తి కలిగిన వాక్యం. ప్రభువా మీకు వందనాలు. అద్భుతమైన వాక్య ప్రత్యక్షతల ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించారు, ఒక్కొక్కరిని మీరు బలపరిచారు, ఒక్కొక్కరిని మీరు లేవనెత్తారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు అధికారం నామములో ఈ నిర్మాణాత్మకమైన శక్తి కలిగిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు కట్టుబడును గాక, స్వస్థత కలుగును గాక, రక్షణ కలుగును గాక, బంధకాల్లోంచి విడుదల కలుగును గాక, ప్రతి చేతబడి చిల్లంగి శక్తుల ప్రభావం నుండి గొప్ప విడుదల కలుగును గాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు. మీ స్వభావం వారికి దయచేయండి, మీ మీద ఆధారపడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా ప్రభువా నెమ్మది కలిగి, సమాధానం కలిగి, నీలో ముందుకు సాగే కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన శక్తివంతమైన వాక్యం ద్వారా మీ దాసురాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచినందుకు ఈ స్తోత్రం చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించారు. ఒకవేళ ఎవరైనా ఇంకా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉండకపోతే ప్రభువా నేడే రక్షణ దినమని గ్రహించి వారు ప్రభువా నేను రక్షకునిగా కలిగి ఉండుట ద్వారా వచ్చే నెమ్మది, నీ మీద ఆధారపడటం ద్వారా వచ్చే ఆ యొక్క సమాధానం వారు అనుభవిస్తూ ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Don't miss the messages. It's all in series. ఈ సందేశాలు దయచేసి ఎవరు మిస్ అవ్వదండి. అనేకులకు పరిచయం చేయండి. ఇవి ధారావాహికంగా మీ జీవితాల్లో ప్రభావితమైన యూట్యూబ్ ఛానల్. మరి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ కొట్టండి. ఎందుకంటే ప్రతి నూతన సందేశం మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వింటూ దేవుల్లో ఎదగడానికి కొరకు ఇవి ఉపయోగపడతాయి. Call on the number or tell us how you are blessed. ఏ విధంగా దీవించబడ్డారో అన్న విషయాలు మీరు మాకు తెలియచేయండి. దేవుడు ఏ విధంగా
మిమ్మల్ని బలపరిచాడు అన్న విషయాలు మీకు మాకు తెలియజేయడానికి ఫోన్ నెంబర్స్ We have 3 prayer towers. You can send your prayer request మీ also. ప్రార్థన అవసరాలు కూడా మీరు మాకు తెలియచేయచ్చు. మాకు ప్రార్థన టవర్స్ లలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. And the 20 books I have written, don't forget to take Everyday Promise, Power in God's Word. పుస్తకాల గురించిన అడ్వర్టైజ్ మీకు తర్వాత వస్తుంది. దేవుని వాక్యమునకు ఉన్న శక్తి గాని ఇంకా అనేకమైన పవర్ అనే ప్యాక్ అనుదిన వాగ్దానాలు ఈ పుస్తకాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్డర్ చేసుకొని తీసుకోండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ.
ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.